తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేటప్పుడు అదేవిధంగా జెండా రూపకల్పన అయ్యేటప్పుడు మీరు ఏమన్నా కీలకంగా పనిచేశారు? అప్పుడు ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరగలేదు. మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు, అనేక రకాలైన పోలీసు కేసులు పెట్టిస్తున్నారు. కరీంనగర్ జైలంతా సిరిసిల్లలోని నాయకులతోనే నిండిపోయింది అని ఆరోపిస్తున్నారు. ఎవడన్నా నన్ను విమర్శించి వాడు రాజకీయ అపరిపక్వతతో రాజకీయ అజ్ఞానం చెప్తాడు. ఒక సామాన్యమైన టీ స్టాల్ పైన కేటీఆర్ బొమ్మ ఉంది, కేసీఆర్ బొమ్మ ఉందని ఆ టీ స్టాల్ని తీసేయించారని అక్కడ స్థానిక నాయకులు అంటుంటారు. దీనిపైన మీరు సమాధానం అంటారు? రాజకీయ అవగాహన లేని చిల్లర రాజకీయ నాయకులు కొంతమంది చేసే చిల్లర సోషల్ మీడియా ప్రచారాలు, చిల్లర రాజకీయ గురువు వాళ్ళు కనీస ఇంగిత జ్ఞానం లేదు. వాళ్ళు బతుకమ్మ తీరును పెట్టి ఏ విధంగానైతే ఒక భాగవతం నడిపించి తెలంగాణ యొక్క ఇజ్జత్ తీసుకున్నారు. జిందం చక్రపాణికి సంబంధించిన ఒక బార్ విషయంలో మీరే కక్ష సాధింపుల చర్యకు దిగి ఆ బార్ను మూసేయించారు అని అంటుంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జిందం చక్రపాణి ఎవడదింతకు ఎవరైనా కేకే వెంకట ఎమ్మెల్యేనా? దాన్ని బకాయిలు పెట్టి ఓట్ల రూపాయలు మార్చుకున్నారు. దాని పెద్ద స్కాములు జరిగినాయి. ఆయనే ఒప్పుకున్నాడు. బతుకమ్మ మేము గుజరాత్ నుంచి పంపించామని కేటీఆర్ గారు.